ఏవి నా బుడ్డబూసర పళ్ళు ఏమైపోయాయి? ఎంతో కష్టపడి వాటిని సేకరించాను. ఇప్పుడు మళ్ళీ వాటిని ఎలా సేకరించగలను చెప్పండి? నువ్వు వాటిని ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. అదేం కాదు, నిన్న రాత్రి నేను వాటిని ఇక్కడ పెట్టి వెళ్ళాను. నేను ఇక్కడ పెట్టిన విషయం ఎవరికీ తెలీదు. కానీ అసలు నిజం అది కాదు ఇక్కి. వాళ్ళిద్దరూ ఇక్కడున్నారని నాకు తెలుసు, ఎందుకంటే అందుకు సహాయం చేసింది నేనే. వాళ్ళ గురించి నువ్వు రానా రిక్కిలతో చెప్పడం నేను వినలేదనుకున్నావా? నేను వాటి గురించి కొందరికి మాత్రమే చెప్పాను. వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. పైగా వాళ్ళు అలా తీయరు. నన్ను అడిగితే మాత్రం ఇదొక దొంగతనంతో సమానమని నేనంటాను. అంతేకాకుండా అది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. అయితే మనం దొంగ జాడలు కనిపెడదాం. ఇది చూడండి, ఇదా పళ్ళరసంలో ఉంది. నీ ఉద్దేశం ఏమిటి బలు? ఇదొక ఎలుగుబంటి కాలు గుర్తు. అంటే దొంగతనం చేసింది ఎలుగుబంటే, అది కూడా చాలా పెద్దది. ఏంటి ఎలుగుబంట? నువ్వేం కంగారు పడుకు ఇకి. ఆ ఎలుగుబంటుని కనుక్కొని దానికి ఒక గుణపాఠం చెప్తాం. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంత పెద్ద ఎలుగుబంటితో పెట్టుకోవడం చాలా ప్రమాదం. నాకు ఆలోచన తట్టింది. ఇక్కి, నువ్వు జాగ్రత్తగా ఇదే ప్రదేశంలో ఉండు. మిగతా సంగతులన్నీ మేం చూసుకుంటాం. చాలా మంచి పని చేసావు మౌగ్లీ. ఒకవేళ ఆ ఎలుగుబంటి ఇక్కడికి వచ్చిందంటే అది మన చేతికి చిక్కడం ఖాయం. ఓ, తప్పకుండా ఆశ్చర్యపోతుంది. కాపలాకాయ్, నిద్రపోకూడదు. ఆ ఎలుగుబంటి దొరికాక మాకు నీ సహాయం అవసరం. నువ్వేం కంగారు పడుకో, నేను ఇక్కడ ఉంటానులే. మోగ్లీ, మేలుకో. ఎవరో వస్తున్నట్టున్నారు. అది ఆ దొంగే అయ్యుండాలి. కాదు, అదెవరో కాదు, బలుయే. తను ఇక్కడేం చేస్తున్నాడు? హే బలు, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టడం లేదు. అందరూ ఏం చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూడాలి. మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు? అది చాలా పెద్ద కథ. ఇంతకీ ఆ బలు ఎక్కడా? తనైనా నా పళ్ళకి కాపలా కాస్తున్నాడా? అవును, తను దొంగని వెంబడిస్తూ వెళ్ళాడు. పళ్ళు అక్కడే ఉన్నాయో లేదో చూస్తాను. అవి లేవు. మళ్ళీ ఎవరో దొంగిలించేశారు. నా పళ్ళు పోయాయి. నీకవి తిరిగి కావాలంటే మమ్మల్ని ఇందులోంచి విడిపించు. అలాగే చేస్తాను. నన్ను క్షమించి బగేరా, ఇక మనం వెళ్దామా? అదిగో తను అక్కడే ఉన్నాడు. బలు, హే బలు, ఆ పళ్ళను నువ్వెందుకు తీసుకొచ్చావు చెప్పు? దొంగతనం చేయడమే కాకుండా పట్టించుకోనట్టు వెళ్ళిపోతాడా? తనకి ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తోంది. బలో, బలో, తను అసలేమీ పట్టించుకోవట్లేదు. తను నిద్రపోతూనే నడుస్తున్నట్టున్నాడు. తనని ఎలాగైనా మనం నిద్ర లేపాలి, లేదంటే తనకు చాలా ప్రమాదం బగేరా. అరెరే, తను ఆ చెరువు వద్దకు వెళ్ళిపోతున్నాడు.
మంచి పని చేసావు బగేరా. ఎంత ధైర్యం ఉంటే నన్ను నిద్ర లేపుతావు? అది నువ్వేనా? అరే అటువంటిది ఏం లేదు కా. నువ్వు నిద్రపోతున్నట్టున్నావు, అది కలగనట్టున్నావు. నిజంగానా? అదైతే మంచిదే, నేను పడుకుంటాను. ఆహా! ఓ! ఇప్పుడు మనం ఎలాగైనా తనని ఆపాలి. ఈ రుచికరమైన అరటి పండ్ల వాసన పీల్చు. సాధించాం. గట్టిగా పట్టుకో మోగ్లీ. త్వరగా లాగు బగీరా. మొత్తానికి బట్టికి బయటపడ్డాం. నీకు కృతజ్ఞతలు. ఇంతకీ బలు ఏడి? తను జారుకున్నాడు. ఒక్కసారి నువ్వు చూడు మోగ్లీ. ఓ, మనం వెంటనే అతన్ని ఆపాలి. త్వరగా. బలు! నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపు వెళ్తాను. మోగ్లీ! మోగ్లీ, త్వరగా నన్ను పైకి లాగు బలు. ఇంత అర్ధరాత్రి పూట మీరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను కానీ ఈ రాత్రంతా మౌగ్లీ పడుకోలేదనుకుంటాను. మీరు ఏదో ఒక పథకం ప్రకారమే ఇలా చేస్తున్నారు, అవునా? బుడ్డబూసరి పళ్ళెక్కడున్నాయో కనిపెట్టాను. బుడ్డబూసరి పళ్ళ? ఇక్కీ దగ్గర ఉన్న పళ్ళను దొంగిలించిన దొంగెవరో మీరు కనిపెట్టారా? అదెవరో కాదు, నువ్వే బలు. నేనా? అసలు నువ్వేమంటున్నావు? ఈ విషయంలో హాస్యాలొద్దు, నాకు నచ్చదు, అర్థమైందా? అది చాలా పెద్ద కథ బలు. నువ్వు నిద్రలోనే నడుచుకుంటూ వెళ్ళి ఇక్కి దాచుకున్న పళ్ళను తీసుకొస్తున్నావు. ఏంటి? అది ముమ్మాటికి అసాధ్యం, నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి నువ్వు చాలా పళ్ళను తినుంటావు. ఆశ్చర్యంగా ఉంది, పైగా వింతగానూ ఉంది. మేము దొంగని పట్టుకొని నీ పళ్ళను తిరిగి జాగ్రత్తగా తీసుకొచ్చాం ఇక్కి. చాలా కృతజ్ఞతలు మౌగ్లీ. ఇంతకీ ఆ దొంగ ఎక్కడున్నాడు? ఓ, దాని గురించి వదిలే ఇక్కి. నిజానికి తను దేనికి పనికిరాని ముసలి ఎలుగుబంటి.